మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవటులు ఉన్నారని, కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ లో బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ ఓటమికి కాంగ్రెస్ నాయకులే కారణమని విమర్శించారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కోవట్లపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సస్పెన్షన్ జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మా యొక్క ఓటమి ప్రధానమైన కారణమైన వ్యక్తుల పేర్లు సార్ క్లియర్ గా చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది అందరి యొక్క డిమాండ్. ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా, ఇక్కడ ఓడిపోయినటువంటి 9 మంది అభ్యర్థులు మొత్తం కూడా వీళ్ళు ఓటమిలో ప్రధానమైన పాత్ర వాళ్ళదనే విషయాన్ని మేము అంతకుముందు కూడా చెప్పినాం. పార్టీ ఉపాధ్యక్షురాలు గారికి, ఝాన్సీ రాజిరెడ్డి గారికి చెప్పినాము, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఈ విషయాన్ని మేడం గారు మన టీపీసీ అధ్యక్షుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు ప్రత్యర్థిని ఎదుర్కోవడం చాలా ఈజీ, కానీ ఈ మా పార్టీలో ఉండి మా ఎమ్మటి ఏం జరుగుతుందో మాకు తెలియకుండా మేము ఓడిపోయేంత వరకు, ఓడిపోయిన తర్వాత మాకు విషయం క్లియర్ గా అర్థమైంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నంతసేపు ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులకి, చదువుకున్న వాళ్ళకి, ప్రజాసేవ చేద్దామనుకున్న వ్యక్తులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికైనా పార్టీ తీర్చుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కనుక వాళ్ళని ప్రక్షాళన చేస్తేనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పార్టీ బలంగా ముందుకెళ్లాలి. అంటే కోవట్లని ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ మద్దతిచ్చే వ్యక్తుల మీద పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేస్తుందో, కఠినమైన చర్యలు తీసుకుంటుందో పార్టీ బలంగా ముందు కూడా అవకాశం ఉంటుంది. దీన్ని అందరం కూడా, పట్టణంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరం కూడా, ఓడిపోయిన అభ్యర్థులం అందరం కూడా మేము మా యొక్క ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, మా టీపీసీ అధ్యక్షులు ఝాన్సీ రాజిరెడ్డి చెప్తున్నాం. ఇదే విధంగా ఇదే విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేయకుండా మనం గాంధీ భవన్కి వెళ్లి కూడా టీపీసీ అధ్యక్షులు కలిసి మా యొక్క బాధను విన్నవించుకునేటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకుని విషయాన్ని క్లియర్ గా చెప్పడానికి మేము అందరం కూడా సిద్ధపడుతున్నాం. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఓటర్ని కలిసే అధికారం మాకుంటది, కానీ ఆ ఓటర్ చేత ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ లో రేపు ఎలక్షన్ అనగా వాళ్ళని భయపెట్టి ప్రలోభాలకు లోన్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవద్దు అని చెప్పి ప్రత్యక్షంగా ఆ ప్రజలు చెప్పిన సందర్భాలు మేము విన్నాం. కాబట్టి చాలా బాధ కలిగింది. ఆ బాధని ఒక మహిళని కూడా చూడకుండా నా కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తని నా నుంచి దూరం చేయడానికి